ఈరోజు నేను మీకు ఊప్స్ కాన్సెప్ట్స్‌లో సెకండ్ పిల్లర్ అయినటువంటి ఎన్‌క్యాప్సులేషన్ గురించి చెప్తా. ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటంటే, వ్రాపింగ్ ద డేటా ఇంటూ ఏ సింగిల్ యూనిట్. అంటే డేటా మొత్తాన్ని ఒక యూనిట్ లాగా చేయడాన్నే ఎన్‌క్యాప్సులేషన్ అంటారు. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు మెడికల్ షాప్‌కెళ్ళే ఉంటారు కదా చాలా సార్లు. ఆ మెడికల్ షాప్‌లో మీకొక క్యాప్సూల్ ఇస్తారు. ఆ క్యాప్సూల్ లోపల కెమికల్ మొత్తాన్ని ఇంజెక్ట్ చేసి పెడతారు ముందే. అంటే ఆ కెమికల్ మొత్తం అటు ఇటు పోకుండా కెమికల్ మొత్తాన్ని ఒక క్యాప్సూల్ లోపల వ్రాప్ చేసి ఆ క్యాప్సూల్‌ని ప్యాకింగ్ చేసి, ఆ క్యాప్సూల్‌ని మనం తీసుకుంటాం డిసీజ్ క్యూర్ చేసుకోవడానికి. ఎట్లయితే మనం ఒక క్యాప్సూల్‌ని యూజ్ చేస్తున్నామో కెమికల్ మొత్తాన్ని వాడడానికి, ఇక్కడ కోడ్ మొత్తాన్ని ఒక దగ్గర యూనిట్ లాగా తీసుకురావడానికి ఎన్‌క్యాప్సులేషన్‌ని యూజ్ చేస్తాం. అంతే, ఇంత ఈజీ ఎన్‌క్యాప్సులేషన్ అంటే. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే అది చెప్పండి. డెఫినిషన్ అడిగితే ఇది చెప్పండి. వ్రాపింగ్ ద డేటా ఇంటూ ఏ సింగిల్ యూనిట్ అని. మీకు 100/100 మార్క్స్ ఏసి మీకు జాబ్ ఇస్తాడు. ఇది నా రెస్పాన్సిబిలిటీ. మీకు జాబ్ రాకపోతే నన్ను క్వశ్చన్ చేయండి మీరు ఇది చెప్పిన తర్వాత. ఇంకా మీకు ఎన్‌క్యాప్సులేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయరు. నేను మీకు రిప్లై ఇస్తా. మనం కొత్తగా ఏఎంఎల్ కోర్స్‌ను కూడా యాడ్ చేసినాం. మీలో ఇంకెవరికైనా ఏఎంఎల్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మన కోడింగ్‌స్టాల్.com వెబ్‌సైట్‌ని మీరు రిఫర్ చేయండి. కోడింగ్‌స్టాల్.com వెబ్‌సైట్‌లో మీకు ఏఎంఎల్, జావా డెవలపర్, యాంగులర్ డెవలపర్, రియాక్ట్ జేఎస్ డెవలపర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అన్ని కోర్సెస్‌కి సంబంధించిన కరికులం పెట్టి దాంట్లో పెట్టినాం. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. లేదంటే నాకు ఇన్‌స్టాలో డీఎం చేయండి. నేను మీకు ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.